నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇప్పుడు సోషల్ మీడియాలో నా అన్వేష్ గారిపై ఏ విధంగా విమర్శలు చేస్తున్నారో కదా, ఆయన ఏదో సోషల్ టెర్రరిస్ట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన శివాజీ గారు అన్న మాటలకు రెస్పాండ్ అవుతూ కొంత అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు, కొన్ని చోట్ల తప్పుగా మాట్లాడారు. అది అందరం ఖండించాల్సిందే. కానీ మన భారతదేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాల గురించి పచ్చి నిజాలు మాట్లాడారు. మన భారతదేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచార ఘటనల గురించి ప్రస్తావించారు. ఇది నిజమే, ఆయన మాట్లాడిన మాటలు కరెక్ట్. ఎందుకంటే దాదాపుగా 2021 సంవత్సరంలోనే 31,000 పైగా రేప్ కేసులు నమోదయ్యాయి. ఇక నమోదవని కేసులు ఎన్నో. సంవత్సరం వయసున్న పిల్లల దగ్గర నుంచి 60-70 సంవత్సరాల వయసున్న ఆడవాళ్లపై ఏ విధంగా అత్యాచార ఘటనలు జరుగుతున్నాయో మనం రోజు న్యూస్ ఛానల్లో, న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. విదేశాల నుంచి వచ్చే మహిళలకు కూడా రేప్ కేసులు నమోదయ్యాయి మన భారతదేశంలో. ఇది నిజంగా దురదృష్టకరమే. అంతెందుకండి, మధ్యప్రదేశ్లోనే 2 సంవత్సరాల కాలం వ్యవధిలోనే దాదాపుగా 2 లక్షల మంది మహిళలు మిస్ అయ్యారు. రోజుకు 43 మంది మహిళలు మిస్ అవుతున్నారు అని చెప్పి BBC ఛానల్లో ఆడవాళ్ల మిస్సింగ్ పై ఒక న్యూస్ ని పబ్లిష్ చేశారు. వీళ్ళు పబ్లిష్ చేసే న్యూస్ కి క్రెడిబిలిటీ ఉంది. అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాదాపుగా మన రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఆరోపణలు చేశారు కదా. ఆడవాళ్ల భద్రత విషయంలో మన భారతదేశం వెనకబడిందనే చెప్పుకోవాలి. ఇక్కడ కఠిన చట్టాలు లేకపోవడం వల్ల తప్పు చేసిన వాళ్ళు రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతున్నారు. దానికి ఎగ్జాంపులే మున్నావ్ రేప్ కేసు ఘటన. ఒక ఎమ్మెల్యే ఒక మైనర్ బాలికని గ్యాంగ్ రేప్ చేశారు కదా. ఇప్పుడు ఆయనకి బెయిల్ ఇస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పిస్తే దేశవ్యాప్తంగా నిరసనలు రావడంతో ఇప్పుడు ఆ ఇచ్చిన బెయిల్ పై స్టే విధించింది కోర్టు. నిజంగా తప్పు చేశారు అని ప్రూవ్ చేసిన తర్వాత కూడా అతనికి ఉరిశిక్ష విధించకుండా ఇలా బెయిల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? మన భారతదేశంలో కూడా ఆడవాళ్ల భద్రత విషయంలో కఠిన చట్టాలు తీసుకురావడం ఎంతైనా అవసరం. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.